జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మీరు చూడండి లడ్డు లడ్డు అని కింద మీద పడిపోతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అసలు జగన్ గారు ఇవేమి మాట్లాడకపోతే తెలుసండి, ఈ గొడవ జోలికి వెళ్ళకపోయిన ఆయన ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఎన్డీడీబీ అని ఒక ల్యాబ్ ఆ లడ్డుని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది, యథాతథంగా ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ ని యథాతథంగా చెప్పారండి వాళ్ళు బయట, అంతే. వాళ్ళు చేసిన తప్పు ఇంకేమీ లేదు. ఇది చెప్పక ముందు వరకు జగన్ గారు హెరిటేజ్ ని టార్గెట్ చేయలేదు, బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు కల్తీ చేశారో లేదు, ఏమీ మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాడు పాపం. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ఏమంటే ఆ నెయ్యిలో ఇదిగో ఇవన్నీ కలిసాయంట, అందులో ఇదిగో ఇక్కడ లార్డ్ అంటే పందుకో కూడా ఉందని ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారని ఈ రిపోర్ట్ ని యథాతథంగా చెప్పటం వాళ్ళు చేసిన తప్పండి. ఇంకా అక్కడి నుంచి మొదలైందండి వాళ్ళకి మ్యూజిక్. ఇంకోటి ఏంటంటే సిట్ రిపోర్ట్ అండి, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు దీని మీద. మరి వాళ్ళు ఇస్తారు కదా ఒక రిపోర్ట్ కోర్టుకి, ఏమని ఇచ్చారు? CBI led special investigation team has filed its final charge sheet, names 36 accused including the directors of Bole Baba Organic Dairy identified as the main hub producing that fake ghee. సిబిఐ ఛార్జ్ షీట్ ఇచ్చిందటండి. అప్పుడు వైసీపీ హయాంలో 36 మంది మీద తప్పు చేశారు, వీళ్ళు 250 కోట్లు తినేశారు, నెయ్యిని కల్తీ చేశారు, దాంట్లో కెమికల్స్ ఉన్నాయి, అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి సిబిఐ కోర్టులో వేసింది. అదొకటండి. ఇంతకుముందు ఇంకోటి కూడా జరిగిందండి, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది. గుండుపోటుతో ఎస్ వివేకానంద రెడ్డి మృతి. సింపుల్ గా వాళ్ళు గుండుపోటుతో మృతి అని చెప్పేశారు. కంప్లైంట్ కూడా వెళ్ళి ఆ రోజున శంకరయ్యకి అదే కంప్లైంట్ ఇచ్చారు. పాపం అమాయకంగా శంకరయ్య 174 వేసాడు, అనుమానాస్పద మృతి. అక్కడితో అయిపోనండి. చంద్రబాబు నాయుడు గారు ఊరుకోకుండా మీ బాబాయ్ అయితే మాత్రం చంపుకుంటారా, నాటకాలు ఆడుతున్నారా, ఇక్కడ చట్టం ఉంది, గవర్నమెంట్ ఉంది, ఏంటి మీ సంగతి ఏంటి అన్నాడు. అంతే. వెంటనే ఏమైందండి, అలా అడిగినందుకు రే మీరు తప్పు చేస్తున్నారా, తప్పు చేయకండి అన్నందుకు ఆయన చేతిలో కత్తేడేసి నారాసుర రక్త చరిత్ర. వాళ్ళు తప్పు చేస్తారండి, అది అడగకూడదు. మనం వాళ్ళు దొంగతనం చేస్తారు, మనం దాన్ని అడగకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. వాళ్ళు మర్డర్ చేస్తారు, అబ్బా శబాష్ అండి భలే చేశారండి సూపర్ అండి అనాలి. మనం అనలేదనుకో మన మీద దోహేస్తారు. మీరు ఎవడో మీ కళ్ళ ముందు ఒకడు జేబు కూడా ఎత్తుంటాడు, జేబు కూడా ఎత్తుంటే అక్కడ జేబు పట్టుకున్నారు అనుకోండి, ఆ పర్సన్ చేతిలో ఎత్తాడు, ఈడే కొడిచాడు అంటారు, అయిపోయినట్టే మన కథ. ఇక దాని నుంచి మనం బయటపడడానికి మన కథ తెల్లారిపోద్ది. సేమ్ వైసీపీ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారిని, బిఆర్ నాయుడు గారిని మరొకరినో కాదండి, సాక్షాత్తు చనిపోయిన వ్యక్తి కూతురు మీద కూడా అది చేశారు. వివేక హత్య కేసులో సునీతపై అనుమానం, సంచలనమైనటువంటి కథనం. వివేక హత్య కేసులో వాళ్ళ కూతురు మీద సంచలనమైన కథనం అటండి. ఎందుకు మరి సునీత రెడ్డి గారి మీద ఇచ్చేసారంటే ఆవిడ కూడా అడ్డుకుంది వచ్చి, ఇది గుండెపోటు కాదు, ఇది ఖచ్చితంగా చంపేశారని చెప్పి పట్టుకుంది ఆవిడ. ఖచ్చితంగా ఇది తేలాల్సిందని సిబిఐ ఎంక్వైరీ అడిగింది, గట్టిగా ప్రశ్నిస్తుంది. అందుకని ఆవిడ మీద వాళ్ళు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారం మీరు చూసారు కదా. సునీత రెడ్డి గారు అడుగున్నారు, ఆవిడ మీద చంద్రబాబు నాయుడు గారు అడుగున్నారు, ఆవిడ మీద వివేకానంద రెడ్డి గారు మాట విషయం. ఇప్పుడు ఈ లడ్డు కల్తీ విషయం బిఆర్ నాయుడు గారు దాన్ని అడ్డు తగిలి బయట తీసుకొచ్చారు, ఆయన మీద దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఎన్డీడీబీ రిపోర్ట్ చదివారు కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు వెనకాల హెరిటేజ్ మీద దుష్ప్రచారం. చివరికి భువనేశ్వరమ్మను కూడా వేస్తారు వీడియోలో. బాబా మన వేలుతో మనకన్నీ పొడిచేస్తున్నారు. ఇది పార్టీ కూటమిలో ఉన్న పెద్దలు కూడా కాస్త కొంచెం సంయమనం పాటించాలి.